మా కష్టార్జితం ఓన్లీ మా రెక్కల కష్టమే. అంటే ఎలాంటి అది నెక్స్ట్ అప్‌డేట్ ఏందంటే మెయిన్ ఇంపార్టెంట్ అప్‌డేట్ అనుకోండి. అది నెక్స్ట్ చెప్తాము కొంచెం మా తర్వాత. లైఫ్‌లో ఇంకో చేంజెస్ రాబోతుంది. ఆ! ఇంకో చేంజ్ మేము తీసుకోపోతున్నాము. ఆ అది. చేంజ్ ఏంది, ఏం కథ అనేది మిస్ కాకుండా చూడుర్రి. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినాము. ఇదైతే మా లైఫ్‌లో మేము హ్మ్. సంపాదించుకున్న లేదంటే ఆస్తి. ఆస్తి ఫేస్ చేసింది అన్నీ కలిపి మళ్ళీ మేము మొన్న బోరేసిన వీడియో పెడుతున్నాం కదా అది అవన్నీ కలిపి మేము మాకంటూ మేము సొంతంగా మా కష్టార్జితం ఓన్లీ మా రెక్కల కష్టమే. అంటే ఎలాంటి అంటే ఏమంటారు, ఆహ్, ఆస్తి లేకుండా మా ఆస్తి గాదు. మా అంటే సొంతంగా మన మేము సొంతంగా సంపాదించుకొని కొనుక్కున్నదన్నట్టుగా అంతే. అంటే ఇక అంటే మా మేము అప్పులు కట్టంగా, మేము ఆడ ఇల్లు కట్టుకోంగా, తర్వాత ఇగ అవన్నీ అయిపోయినంక ఆ! మళ్ళా అట్లా. మేము కొన్ని కూడబెట్టుకొని కొనుక్కున్న ఆస్తి. అది కొంచెం అయినా సరే గాని మాకది పెద్దగా కొంతమంది అనుకోవచ్చు. గదానికి గింత బిల్డప్ అనుకుంటారు కొంతమంది. కానీ అది కష్టపడ్డోళ్ళకు అది తెలుస్తది. అసలు మా జర్నీ స్టార్ట్ అయింది మా పెళ్లి తర్వాత అన్నట్టు. హ్మ్. అసలు జర్నీ స్టార్ట్ అయింది. అంతకుముందు సంపాదించింది ఏం లేదు. దాని తర్వాత పెళ్లి తర్వాతనే ఒక్కొక్కటి చేసుకుంటూ హ్మ్. వచ్చినాము. మా పెళ్లి సరికైతే మాకు ఎంత 1, 1,50,000 ఏంటిది అప్పు. అప్పున్నది. తర్వాత మాకు ఉండడానికి ఇల్లు అంటే ఇగ ఏడవడానికి కూడా ఇల్లు లేదు. మేము అప్పు జరుపుకొని మేము ఇంట్లో ఖర్చులన్నీ నడుపుకుంటా మా పాప పుట్టినంక మళ్ళా మా సొంతంగా పైన కట్టుకున్నట్టే 4,30,000 అయినాయి. పండుగతోని 4,50,000 అయినాయి అనుకో. అవన్నీ అయిపోయినంక మళ్ళా మేము మళ్ళా ఇంకో కొన్ని డబ్బులు కూడా పెట్టుకొని కొనుక్కున్నదనమాట ఇది. మనం ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పినాం గానీ, అప్పటినుంచి మేము కొనుక్కున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆడ ఏం చేసినాం ఏం కథ అని అప్డేట్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి కొంచెం అయినా సరే గానీ మాకది ఎంతో సంతోషాన్ని ఇస్తది కాబట్టి మీతోని షేర్ చేసుకుందాం అని చెప్పేసి, అలాగే మాలాంటి ఏంటి మధ్య తరగతి వాళ్ళు కొన్ని కొన్ని డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా మమ్మల్ని చూసి కొంచెం ఇన్‌స్పైర్ అయ్యి, అంటే వాళ్ళు కూడా ఇట్లా పక్కకేసుకొని కొంచెం అమౌంట్ అనేది పిల్లలకా లేదంటే ఏదైనా ల్యాండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ కోరికొస్తది. అంటే నిజమో కాదో అనుకుంటారు గానీ ఆహ్, మా చుట్టాలంటే నాకు చుట్టాలు గాదు. మాకు చుట్టాలామె ఆమెకు దూరపు బంధువట. ఆమెకు ఫోను జేసి అసలు ఎన్ని సార్లంటదో, "అక్క నాకైతే నిన్ను చూస్తుంటే నా నంబర్ లేకుంటే మా చుట్టాల దగ్గర తీసుకొని ఫోను జేసింది. ఇప్పటికి అప్పుడప్పుడు ఫోను జేస్తది. మెసేజ్ గాని నాకు ఒక్కోసారి నేను రిప్లై ఇస్తా, ఒక్కోసారి రిప్లై ఇవ్వను. ఇటు ఎటు సైడ్ అలియాబాద్ దగ్గరనట. నాకు అసలు ఆమె ఎవలో గూడా నాకు తెలవదు. ఫోను జేసైతే ఒకరోజైతే ఇంచుమించు హాఫ్ అన్ అవర్‌కి ఎక్కువ మాట్లాడింది. "అక్క నేను జూసి మిమ్మల్ని జూసి మస్తు నేర్చుకుంటా. మేము కూడా సేమ్ మీలానే ఉంటాము. ఇద్దరం భార్యాభర్తలము. మాకు కూడా సేమ్ మీ లెక్కనే ఒక బాబు, ఒక పాప గాని మేము కూడా సేవింగ్ చేసుకోవాలంటే నేను మిమ్మల్ని చూసే నేర్చుకుంటా అక్క నిజంగా చెప్తున్నా నమ్మపోరి అని చెప్పేసి. మళ్ళీ మేము మా లైఫ్ స్టోరీ అని ఒకటి పెట్టినాం మా అక్క మా ఇంటికాడ ఉన్నప్పుడు. ఆ వీడియో చూసుకుంటే అయితే మస్తు ఏడ్చిందట ఆమె చెప్పింది. అక్క మేము ఏమో అనుకున్నా గాని మీరు చెప్తుంటే నాకైతే మస్తు ఏడుపొచ్చిందక్క. నేను ఆ వీడియో చూసినంత సేపు నాన్ స్టాప్‌గా ఏడ్చినక్క అని మస్తు సేపు మాట్లాడింది. గట్ల ఒక్కలన్నా మేము చెప్పిన ముచ్చట ద్వారా బాగుపడతారన్న ఉద్దేశంతోని చూపిస్తున్నాము. ఓకేనా? ఇగ చెప్తాడు బావ. మేము తీసుకున్న జాగా అయితే ఇదేనండి. ఇదొచ్చేసి 2024 జూలైలో తీసుకున్నాము. ఇప్పుడు 2026 జూలై గదా! ఇప్పటికైతే 2 ఏళ్ళు అయిపోతుంది. ఇదైతే రోడ్డుకి దగ్గరనే ఉంటది. ఇదొచ్చేసి మెయిన్ రోడ్డు. కొంచెం దూరంలోనే ఉంటది. అక్కడ వరకు గూడా రోడేసినాం. ఇప్పుడాక వెహికల్ పోయింది గదా! అట్లా. ఇది అదే రోడ్డు తొవ్వ అన్నమాట. చిన్న తొవ్వేసినాం ఇటు సైడు. ఇగ కడీలొచ్చిన రోజిది. అంటే అప్పుడు తీసుకున్న కొత్తలో కడీలేసినాము. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు చూపిస్తున్నాము. ఇది ఏ డేట్ అంటే జూలై 4 మా పాప బర్త్‌డే రోజు. ఆ రోజే అక్కడికి పోయి ఈ కడీలన్నీ ఏపిచ్చి తర్వాత మళ్ళా గజ్వేల్‌కొచ్చి మా పాపకి కేక్ తీసుకొని పోయినాము. 2024 జూలై 4 రోజనమాట. ఇప్పుడు కడీలయితే మేము పెద్ద కడీలు తీసుకొచ్చినాము. వేరే ఊరు దగ్గర ఉంటాయి. ఆడ నుంచి ఎంతకో పడ్డాయి. రేట్ గుర్తులేదు గానీ, అయి పొడుగు కడీలు 8 ఫీట్లు ఉంటదొకటి. ఎందుకంటే ఏదన్నా తోట గానీ, ఇంకేదన్నా పెట్టుకుంటే జాలేసుకోవచ్చు. చుట్టూ జాలేసుకుంటే జర ఫెన్సింగేసుకుంటే బాగుంటదని జెప్పి పెద్ద కడీలు తీసుకున్నాము. అయితే మామూలుగా మనం ఒక జాగా కొనుగోలు జేసినప్పుడు అద్దులు వాడతారు గదా! ఇదొచ్చేసి మా వాళ్ళ జాగానే వేరేటోళ్ళదైతే గాదు. మా అమ్మ వాళ్ళదే మేము గొనుక్కున్నాము. మేము, మా అక్క కలిసి ఇద్దరం కలిసి. మా చిన్నోడు జూసిర్రా అప్పుడు మా వోడు 2 ఇయర్స్ అంతే వానికి పుట్టు వెంట్రుకలు గూడా తీయలేదు. అప్పటి వీడియో అనమాట. అయితే ఫస్టే అద్దులు వాతుకునే బదులు డైరెక్ట్ ఈ కడీలో వాతుకుంటే ఖర్చు తక్కువైపోతది. మళ్ళా అవి ఇవి వాడుకుంటే మళ్ళా అటు ఇటు అయిపోతదని డబల్ జెప్పేసి డబల్. డబుల్ డబుల్ ఖర్చని జెప్పేసి ఒకేసారి పెద్ద కడీలైతే ఏసినాము. ఇగ శ్రద్ధ ఆ రోజు ఇంటికనే ఉంచేసాము. మా చిన్నోడు చిన్నోడు గాబట్టి వాడిని మాతోని తోలుకొచ్చినాము. ఇదైతే నెక్స్ట్ డే రోజు అనమాట. కడీలేసుకొచ్చినంక తర్వాత తెల్లారి రోజు తీసినాము. కాకపోతే వర్షం కొట్టింది ఆ రోజు నైటు. హ్మ్. వర్షం కొట్టిన తర్వాత ఇప్పుడు మేము కడీలు పాతుకోవడానికి వచ్చినామనమాట. మాట్లాడుకోవడానికి. ఇగో వీళ్ళే బీహారోళ్ళనమాట. గజ్వేల్‌లో ఉంటారు. వీళ్ళు డైలీ కూలి పని ఇట్లా చేస్తుంటారు గదా!
వీళ్ళని తోలుకొచ్చి కడీలు పాతిపించినామనమాట. అయితే వీళ్ళు ఒక కడికి ఇంత చొప్పున లేదంటే గుండు గుత్త లెక్క ఇట్లా మాట్లాడుకుంటారట. మాకైతే ఒక కడి చొప్పున తీసుకుర్రు. ఒక ఒక కడి కడీకి రూ. 80. ఒక ఒక కడీ రూ. 80 మొత్తం 70 కడీలొచ్చినాయి. 70 మొత్తం 6,000 దాకా అయినాయి. 6,000 చిల్లర. వీళ్ళు వీళ్ళకి టిఫిన్ బాక్సు అది ఇది ఏం తెచ్చుకోలేదట. నేనేదో మాట్లాడినా కొద్దిసేపు హిందీలో మాట్లాడినా నాకొచ్చి రాని హిందీలో మాట్లాడితే కొంచెం అర్థమైంది వాళ్ళకు. అయితే మాకు ఛానెల్ ఉన్నది కాబట్టి వీడియో తీస్తున్నానంటే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాం అది ఇది అని చెప్పిర్రనమాట. మేము కడీలెయ్యాల్సిన ప్లేస్ ఇదే అని ఇట్లా చూపిస్తున్నాను నేను. వీడియో తీసిన ఆ రోజు. కానీ వీడియో అయితే ఈరోజు పెడుతున్నా. అయితే ఏందంటే వాళ్ళకి ఫుడ్ తీసుకుంటే వాళ్ళ ఫుడ్ అంటే సాయంత్రము స్నాక్స్ లెక్క వాళ్ళు పొద్దున తినొస్తారంతే. అంతే. సాయంత్రం హ్మ్. స్నాక్స్ పోయేటప్పుడు బత్తాలు మధ్యాహ్నము స్నాక్స్ గిక్స్ ఏం తినరు. బిస్కిట్ సాయంత్రం ప్యాకెట్ ఉన్నా సరిపోతదని అంటుర్రాళ్ళు. అవునా? అడిగితే నేను. ఆ! బిస్కిట్ ప్యాకెట్ తీసుకురండి తింటామని అంటుర్రు. ఇగ ఇవి ఇవి ఏసిన తర్వాత కడీలేసినంక అయితే ఇగ ఆ! ఒక్కొక్కటి 3 గజాల ప్లేస్ గ్యాప్‌ల డిస్టెన్స్‌లో డిస్టెన్స్‌లో ఏసినామట. ఏసినామన్నమాట. వీళ్ళందరూ వచ్చిర్రు. వీళ్ళ ఇగ చిన్నమ్ముళ్ళు, మా వీళ్ళ చిన్నమ్మ తమ్ముడు మా తమ్ముడు వాడు. అందరూ వచ్చి నిలబడ్డారు ఏసిన రోజు. ఇగ పక్కన జాగా వాళ్ళు వేరే వాళ్ళు అంటే మా వాళ్ళదే వీళ్ళ చిన్నమ్మ మా చిన్నమ్మోళ్ళదే. నడుపు చిన్నమ్మోళ్ళే. అక్కడ సైడ్ ఉర్రు వాళ్ళు కాకపోతే. మా న వీళ్ళేమో అమ్మినోళ్ళనమాట. అమ్మినోళ్ళు వీళ్ళు, వీళ్ళ అమ్మోళ్ళు. మా చిన్న బాబాయోళ్ళు, మా అమ్మోళ్ళు కలిసి అమ్మిర్రు. మా నడి బాబాయోళ్ళు మా పక్కన ఉంటది. వాళ్ళు అయితే యాక్చువల్లీ ఈ జాగొచ్చేసి మా నానమ్మోళ్ళది. మా నానమ్మోళ్ళది ముగ్గురు కొడుకులు కాబట్టి ముగ్గురు పంచుకుంటే, మా బాపోళ్ళు, మా చిన్న బాబాయోళ్ళు మాకమ్మిర్రు. మా నడి బాబాయోళ్ళు పక్కనే ఉంటది కాబట్టి వాళ్ళంటే కలిపేసుకోరు. ఇది ఇద్దరిస్తాం మేము తీసుకున్నామనమాట. ఇగ మా బాపు, అటు మా చిన్నమ్మోళ్ళు ఉంది గాబట్టి మన ఒడ్డు పక్కన ఎవలున్నా వాళ్ళని పిలిచి ఇట్లా పాతిపియాలి గదా! మా నడుపు చిన్నమ్మ గూడా వచ్చింది. మా చిన్నమ్మ, మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఇగ అందరూ ఉన్నారన్నమాట. ఇగ దగ్గరనే ఉంటది. కానంటే ఈ ప్లేస్ వచ్చేసి ఊరికి దగ్గరనే ఉంటది గాబట్టి అవైలబుల్ ఉంది గాబట్టి ఎవలంటే వాళ్ళు చూసినోళ్ళందరూ వచ్చి ఆ! నిల్చుర్రు. దగ్గరుంటది. ఒకళ్ళొక మాట, ఒకళ్ళొక మాట మాట్లాడుతా ఉర్రు. ఇది తీసేటప్పుడు కొంచెం గజిబిజి అయిపోయింది. అంటే ఈ కడీలు గూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క పాతుతరు. కొందరేమో ఎగ్జాక్ట్‌లీ అద్దు అంటే మన ఏంటిది ఏమంటారు ఒరం మీదనే పాతుతరు. ఇగ మా అమ్మోళ్ళ సైడ్ అయితే ఏంటంటే ఒర్రం కాడికెళ్ళి ఒక అర్ధ ఫీట్ ఇడిసిపెట్టి పాతాలని వాళ్ళు వద్దని కొంచెం ఆడ గూడా కొంచెం గజిబిజి అయిపోయింది. లొల్లి లొల్లి అయింది ఆ! కొంచెము. ఇగ గజిబిజి. అంటే ఇగ మా ఊర్లోనేమో ఒర్రం మీదనే పాతుతరు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఒర్రం ఉంటది. దాని మీదనే పాతుకుంటూ పోతరు. మధ్యలో పారుతారనమాట. మధ్యలో పాతుతారు. మేమేమో అట్లా కాదని మా వోళ్ళు. ఇగ లాస్ట్‌కొస్తానైతే ఒరము మళ్ళా ఒరానికి అర్ధ ఫీటు లోపలికి అంటే మా జాగాలనే పాతినాం. మాకు కడీల అవతల మళ్ళా ఒక అర్ధ ఫీట్ ఉంటది మాకు. ఇగ అదే పోంగానే అటు సైడ్ ఉంటదనమాట. ఇగ వీడే మా నడిబాబాయ్ వాళ్ళ కొడుకు. ఇందాక పాతినం అయిపోయింది. ఒక్క చెట్టుంది మా దాంట్లో. మా ల్యాండ్‌లో అయితే ఒక్కటే చెట్టుంది గది. హ్మ్. ఇగ వేరే చెట్లు ఏవి లేవు. అక్కడ సైడ్ గూడా చుట్టుపక్కల దూరములున్నాయి. ఇగ చుట్టూరు అన్నీ 3 గజాల లెక్క పాతిర్రు. ఉన్నయి ఇది 70 కడీలైతే పాతిర్రు. ఇదొచ్చేసి తర్వాత ఒక 3 నెలలకో, 4 నెలలకు అటు మా అమ్మోళ్ళింటికి పోయినప్పుడు ఒకసారి చూసేద్దామని జెప్పేసి పోయినాం. కడీలేసినాక ఏం పని జేయలేదిగ. కడీలేసినామంటే తర్వాత అప్పటికి అక్కోళ్ళు ఇడిచిపెట్టేసినాము. బబ్బెరేసిర్రు. అంటే వాళ్ళు బబ్బరేసిర్రు. తీసుకురన్నమాట. ఆ! కౌలుకేస్తా అన్నట్టుగా. దాని బబ్బరేసిర్రు గానీ వర్షం మొత్తం వల్ల మొలవలేదు. ఇది అదే సన్నగా కానీ వ్యూ మాత్రం మస్తు అనిపించింది. ఆ రోజు చూసిర్రు గదా! మస్తు చల్లటి అదొక గాలొచ్చింది. పులిహోర మధ్యాహ్నమే. చేసుకొని పోయి తిన్నాం ఆడ తిని కొద్దిసేపు ఆ! ఇది కూర్చున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక రోజు. మళ్ళా అందరూ ఎప్పుడన్నా హ్మ్. అప్పుడప్పుడు పోయినప్పుడల్లా ఇగ మాకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఒకసారి పోయేస్తే బాగా చూసుకోవడానికి నేను తృప్తిగుండు. పోయి అప్పుడప్పుడు చూసుకొనొచ్చు. నేను పోకపోదు ఇగో గానీ ఇదేమో తక్కువ. అయితే ఇగ బోర్ పాయింట్ ఆ! చూపెట్టడానికి ఇది మెయిన్. ఈడికొచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే గజ్వేల్‌కొచ్చామో ఇది వచ్చినంక 1 మొన్న మంత్‌కో ఏమో ఈ 1 మంత్ గాదు. మొన్న 20 జనవరిలో ఇది. జనవరిలో. రైటే. మనమొచ్చిందేమో రైటే. మేమొచ్చిన తర్వాత 3, మేనే. 4 నెలలకు మేనా? మే మనం ఓహ్! 2025 మొన్న మొన్న మేలో అయితే వచ్చినాము. ఇది మరి. అయితే 4, బోరు 5 రైటే. మర్చిపోతున్నా. ఇది బోర్ ఈ పాయింట్ ఇయరే. చూపెట్టడానికి హైదరాబాద్ నుంచి ఫోను చేసి అంటే యూట్యూబ్‌లో చూసి సెర్చ్ చేసి జియాలజిస్ట్‌ని తోలుకొచ్చినాము. జియోలజిస్ట్. చెక్ చేస్తా ఉన్నాడు. ఇది ఈయన ఒక సైడ్ చెక్ చేసిండు. ఇక్కడ సైడు అటు లాస్ట్ సైడ్ చెక్ చేసిండనమాట. అక్కడనే బోర్ పాయింట్ ఉన్నదని చూపిచ్చిండు. ఆడ చెక్ చేసేటప్పుడు మేమందరం అవి పోయినాము. కలుస్తున్నాయి చూడు. గిన్నెనో ఏమన్నా ఉంటే అక్కడ చూపిస్తా. ఆడ పిన్నులు కనిపిస్తున్నాయి. కాకపోతే వీడియో నేను పొడవులో తీసినా కాబట్టి కొంచెం ఏర్పడతలేదు సక్కగా గాని. ఇది ఇగ ఇది దారం పట్టుకొని ఆడ అది సలాకలు అవి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళది మరి నాకు తెలవదు గానీ, ఇట్లా హ్మ్. చేయమంటే చేసినాం పట్టుకొని. ఇది ఇగ ఆడ పాయింట్ చూపిచ్చిండు. ఇప్పుడు ఈయన నిలబడ్డ దగ్గర అంటే కొంచెం ముంగటికి తాడు పెట్టిన దగ్గర చూపిచ్చిండనమాట. అయితే ఇది ఈ ఇయర్ అంటే మొన్న జనవరి జనవరిల డిసెంబరు 25 తారీఖు, 26 తారీఖు. మనం జనవరి 5 చూసింది. తారీఖు చేసిన. తర్వాత చూసినంక చూసినాక ఒక ఒక 1 వారం వీక్‌కి రోజులకో ఏమో ఏసినామట. ఏసినాము. ఈడ పాయింట్ ఉన్నదని చెప్పి ఆడ చూపిచ్చిండు. ఆడ కంప్యూటర్‌లో చెక్ చేస్తా అని చెప్పి ఆడ ఏదో కొట్టి చూస్తున్నారనమాట. ఇంకా మేమైతే ఫస్ట్ టైమ్ ఇట్లా బోర్ వేపియడము ఇవన్నీ చూడడము. మాకు అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఆడున్నది గానీ ఆడ ఆడ ఉన్నది గానీ ల్యాండే బోరేయలేదు. ల్యాండే ఆడ ఉందన్నమాట. ల్యాండ్ ఇది ఉన్నది. ఇగో ఇది బోర్ పాయింట్ చూపించిన ఏసింది. పాయింట్. రౌతు పెట్టినామన్నమాట ఒకటి. రౌతు పెట్టి ఆడ మళ్ళా బోరేసేటప్పుడు ఉండాలి అని చెప్పి ఆడ రౌతు పెట్టి కింద ఒక చిన్న రాయి పెట్టి గుర్తింపు కోసం అట్లా పెట్టినాము.
ఇక బోరేయడానికి నెక్స్ట్ తర్వాత బోరేయడానికి ప్లాన్ చేసి బోర్ బండి తీసుకొనే వచ్చినామిగ. అనుకోకుండా అసలు ఆ! చూసి రమ్మన్నాము. మేము అడిగి రమ్మంటే పోయి ఏకంగా బండినడిగి తోలేసి ఆ! ఈడికొచ్చి మమ్మల్ని తోలుకొని పోయిండు. అంటే మా ఆయన బండి నన్ను రెడీగున్నది. బోర్ బండి రెడీగున్నది తీసుకుపోరా అని చెప్పిరన్నమాట. బోర్ అంత బండి ఏమన్నా అడిగితే. ఆగమాగం చేసిర్రనమాట ఆ అంతే రోజైతే. వచ్చింది ఆడ బోర్ పాయింట్ చూపించిన కాడనే ఏసినాం. మరి ఆ! ఈడ ఆగమాగం ఏమున్నదిగ. ఇగ పిల్లలు గిల్లలు అందరం పిల్లలు వచ్చినామిగ. స్కూలుకి పోయిర్రు మా అక్కోళ్ళ కొడుకు. అప్పుడు చలికాలం ఇగ. చల్లగా తోలుకపోతే స్కూళ్ళలోకెళ్ళి మళ్ళీ తోలుకొచ్చి మేము గూడా పోయినాము. కానీ మస్తు భయమైంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. మళ్ళా ఇంకోటి మాది కొంచెమే ల్యాండ్ కాబట్టి చాలా మందికి ఆడ ఉన్నోళ్ళకు చాలా మంది మా అందరూ ఊర్లో గీడ బోరేస్తుర్రు. పడయి ఇటు సైడ్ చుట్టుపక్కల ఎవ్వరెయ్యలేదు. ఎవ్వలికి పడలేదు పడయని ఒకటి. ఇంకోటి అని మాది ల్యాండ్ వచ్చేసి ఒకటే హాఫ్ ఎకరా. అంటే కొంచెం ఎక్కువ. హాఫ్ ఎకరా కొంచెం ఎక్కువ. హ్మ్. దాని కోసము మీరు ఈడుండరు, ఏం చేయరు, బోర్ ఎతికేసారని కొంతమంది, పడతాయా పడయా అని కొంతమంది, దీనికోసం ఖర్చు పెడుతుర్రని కొంతమంది. ఇగ మా ఆలోచన మాకు, వాళ్ళ ఆలోచన వాళ్ళు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళన్నారు. కానీ మా ఆలోచన ప్రకారం కొంచెమైనా సరే మేమేసుకుందామని కొంచెం కోరిక. కాబట్టి ఎట్లైనా సరే అని ఏసేసినాము. ఇగ పక్కన దుర్గమ్మ గుడి ఉంటది. అక్కడ పోయి మొక్కేసి ఆడికెళ్ళి కొంచెం పసుపు కుంకుమ తెచ్చేసి, మా దేవుడా మంచిగా పడాలని మొక్కుతాం కదా! ఎప్పుడైనా మనం ఒక పని ఆహా! చేసే ముందు దేవుడిని అంటే మొక్కిన తర్వాతనే చేస్తే అది మంచి జరుగుతదని ఒక నమ్మకం అన్నమాట. నమ్మకము. అంత కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టిర్రు. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి. మా అక్క నేను. ఆ! ఇద్దరు కలిసి కొట్టిర్రన్నమాట స్టార్టింగ్‌ల. హ్మ్. స్టార్ట్ చేసేటప్పుడు. ఇగ బోర్ పాయింట్ చూపించిన ప్లేసులనే. ఫస్ట్ ఆయనైతే ఒక్కడే చూపిచ్చిండు. అయితే మామూలుగా బోర్ పాయింట్ అయితే జనరల్‌గా అయితే 4, 5 పాయింట్లు చూపెట్టాలి. కానీ మొత్తం తిరిగి ఆయన చుట్టూ లాస్ట్ నుంచి గెట్టు నుంచి తిరిగిండు చుట్టూ. 4 చుట్లు తిరిగి 4 మూలలు తిరిగి గీడ ఒక్క దగ్గరనే ఉన్నదని చెప్పిండు. ఆ ఒక్క దగ్గరనే మేము అన్నీ చేసినాం. మేము కూడా గట్టిగా అడగలేదు. వేరే దగ్గర కూడా చూపెట్టండి అని నాకు కూడా అంత ఐడియా లేదు. ఒక దగ్గర చూపించారంటే గిట్టే హ్మ్. చూపిస్తుండొచ్చు అని అనుకున్నా. ఈ బోర్ బండయితే స్టార్ట్ అయింది. ఇగ మాకు పడతాయా? పడయా? స్టార్ట్. ఎప్పుడెప్పుడు చూడలేదు. అంటే మేము చిన్నగున్నప్పుడు మా అమ్మ వాళ్ళు బోర్‌లేసిర్రు 2 గానీ అప్పుడు మేము చిన్నోళ్ళం. నేను ఒక 6, 7 ఇయర్స్ ఉండవచ్చు అంతే. ఇగ అప్పుడు నేనేం చూడలేదు. డైరెక్ట్ చూడడమైతే నేను ఇప్పుడేసారి కూడా ఆహా! ఫస్ట్ టైమ్. ఇట్లా డైరెక్ట్ బోర్ ఏయంగా చూడడం. ఘోరంగా చూసినా నేను. వేరేటోళ్ళు ఏయంగా చూసినా గాని ఏపిచ్చుడంటే ఏమో నేనే అంటే ఏయంగా చూసుడంటే ఇట్లా నిలబడేదాకా నేను లేను. ఆ! ఇట్లా బోరేసుడంటే ఇట్లా సౌండ్ వస్తది, దుమ్మొస్తది. ఆ దుమ్ము కాడ నిలబడకపోదును ఎక్కువ గాని, హ్మ్. ఒక్కసారో రెండో చూసినా మా ఊర్లో ఏసినప్పుడు. ఇది మేమేసేటప్పుడు దగ్గరుండి చూసుడంటే హ్మ్. అయిపోయేదాకా ఇగ ఆడ కూసున్నాం. ఇగ ఇంత అన్నం తీసుకొచ్చిన టిఫిన్ గిన్నెల పిల్లలకి పిల్లలకు అన్నం తినపెట్టింది. ఆడ ఇగ మేము నడుస్తా ఉంది. పక్కన మాకేమో కూసున్నాం. ఇగ. మాకు ఇగ టెన్షన్ పడతదా? పడదా? పడతాయా? పడయా? నీళ్ళు అని. అక్కడ మాత్రం నీళ్ళైతే ఆహ్, పడలేదు. పడలేదు. తర్ పడకపోతే ఏం చేసినాం మళ్ళా వీళ్ళ మళ్ళీ చిన్నాన్నొస్తే సాయంత్రం సాయంత్రం వీళ్ళకు కొబ్బరికాయతోని చెక్ జేషిండు ఒకసారి. బోర్ బండి ఆడనే ఉంది చూడండి. ఆడ ఏసిన దగ్గర. ఇగ ఈయన కొబ్బరికాయ సెకండ్ పట్టుకొని పాయింట్. చూసిండనమాట. వీళ్ళ చిన్న పాప అయితాడు. ఇగ ఆహ్, అప్పుడు అంతే ఎట్లైనా కానీ మేమనుకున్నది ఒకటేసి ఊకుందాం అనుకున్నాము. ఇగ వచ్చినోళ్ళం. ఇంకోటి గూడా ఏద్దాం ఏమన్నా గాని అని జెప్పేసి మళ్ళీ ఆడనేమో 210 ఫీట్లు లోపల వరకు ఏపిచ్చినాము. అయితే బోరేసిన ఆయన మాకు చూపించినదేంటంటే 180 దాకా ఎయండి. అక్కడ బురదొస్తే ఆ! ఇంకొంచెం లోపలికేయండి. లేదంటే ఆడికే లేకపోతే స్టాప్ ఆగకండి జేయరని అన్నాడు. చెప్పిండట. జియాలజిస్ట్ అన్నాడనమాట. ఆ! మనం 180 దాకా ఏసినాం. మొత్తం పొడి పొడి వచ్చింది కాబట్టి ఇగ ఆడికి బంద్ చేసినాం. 210 ఏసినాం. అయినా 30 210 ఎక్కువనే కొట్టినాం. 210 ఏసినంక బురద రాలే ఇగ. ఏది అంతా రాలే పొడి మట్టే మొత్తము పొడి వచ్చింది. మట్టే ఇగ వచ్చింది. అంత మళ్ళా తీసేసి ఇప్పుడు మళ్ళా కొబ్బరికాయతోని చూపించిన దగ్గర మళ్ళా స్టార్ట్ జేసినాం. వీళ్ళ ఈడ అన్న కొబ్బరికాయ ఈడ మా కొడుతుండు ఈడ. అన్న మా అన్న కొట్టిండు. నేను మా అక్క కొట్టినాం. ఈడ మా అన్న కొట్టిండు. ఇగ ఇగ మంట పెట్టుకున్నాం చలికి. చలికాలం కాబట్టి అసలు టెన్షన్ అట్లా అయిపోయింది. ఈడిట్లా పడతాయా పడయా అని చెప్పేసి ఆడనే ఉన్నాం. తిండి లేదు తిక్కలేదు. పొద్దున 10కి తినేసిపోయినామంటే నైట్ 9:30 వరకు అక్కనే ఉన్నాము. ఇగ మా చిన్నమ్మలు కూడా మాతో పోరు. ఈడ చలి పెట్టింది కాబట్టి ఆడ మా అక్కోళ్ళు అప్పుడు పత్తేసిర్రు. ఆ పత్తి కట్ట తెచ్చుకుంటా మేము మంటలేసుకుంటా ఆడనే ఆడ నీళ్ళు పడ్డాయంటే ఆడ కూడా నీళ్ళు పడలేదు. కొంచెం పైపులు పైనకి పదనొచ్చింది అంతే. నీళ్ళైతే పైనకి అస్సలే రాలేదు. పదన అంటే తడి వచ్చింది. కొంచెం పైపులు తీసేటప్పుడు పైపులు తడి వచ్చినాయన్నమాట. పచ్చిగా అయినాయి. అంటే కొంచెం నీళ్లు ఉన్నట్టున్నాయి కిందికి. మీరు ఏసుకోవాలనుకుంటే ఒక సింగిల్ ఫేస్ మోటార్ ఏసుకోవచ్చు. కొంచెం నడుస్తది నీళ్లు కొన్ని వస్తాయి అని జెప్పిర్రు. ఇగ ఆయన మేము బోర్‌వెల్ అయినా అడిగినాము. ఇగ మాకు ఆహ్, టెన్షన్ ఎందుకంటే మేము 2 పొక్కలేపిచ్చినాము. ఇది ఫస్ట్‌దొచ్చేసి 210 ఫీట్లేసినాము. ఇప్పుడు సెకండ్‌ది కాడ దించుతున్నాము. కొంచెం పదనొచ్చింది కాబట్టి ఆడనేమో 350 ఫీట్లు దించినాము. 350 ఫీట్లు 50 ఫీట్లు. ఫీట్లు చేసినాము. ఆ! అందులో కొంచెం తడొచ్చింది. త ఇవి నీళ్ళవే. నీళ్ళవే. నీళ్ళు మోటార్ దించినాం. మోటార్ దించిన తర్వాత కొంచెం నీళ్లు పోసింది. ఫస్ట్ డే రోజు ఇది. ఫస్ట్ డే ఆహ్, మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము ఇంత నీళ్ళు ఏవో కొన్ని కష్టపడ్డందుకు పడ్డాయని ఆనందం. కొన్నొచ్చినయని ఆనందము. అన్ని పైసలు పెట్టినాము. ఒక 75,000, 80,000 వరకు బోరు పొక్కకే అయినాయి. ఈ మిగతా అన్ని బయట ఖర్చులే. కానీ మస్తు హ్యాపీ అనిపించింది ఈ నీళ్ళు. ఈ నీళ్ళన్నా ఇగ కాకపోతే ఎక్కువ శాతం అయితే ఈ బోర్‌ను ఎక్కువ ఎయ్యరు. పెద్ద పెద్ద జాగున్నోళ్ళు అంటే ఎకరాలు ఎకరాలు జాగున్నోళ్ళు ఈ బోర్‌ను పట్టించుకోరు. ఫెయిల్ అయిన పట్టించుకో బోర్ కిందకే తీసేసి మూసేస్తారు దీన్ని గాని. ఇక మేము చిన్నగుంది కదా జాగా. మళ్ళా ఒక దగ్గర ఏమేస్తాం ఖర్చు పెట్టి అని ఇగ అయితే చిన్నగా
వచ్చింది ఇది గూడా చూడండి ఏందంటే నీళ్ళు. ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం ఎక్కువొస్తుంది గదా! పోసేదేందంటే ఒక 20 మినిట్స్ వస్తది. ఒక ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం ఎక్కువ పోసి, ఆ 20 మినిట్స్ అయిపోయేలోపు కొంచెం కొంచెంగా తక్కువైపోయి 25 నిమిషాలకు, 20 నిమిషాలకు బ స్టాప్ అయిపోతది. బందయిపోతది. మళ్ళా బందయిపోతది. పొద్దుగాల ఎయాలి. మళ్ళా రోజుకొకసారి 2 సార్లు ఏస్తే ఎట్లా ఆ! నడుస్తది. మొత్తం మీద మళ్ళా 10 గంటలకొకసారి. ఇది నెక్స్ట్ డే రోజు మళ్ళీ వచ్చిన. నాకు టెన్షన్ అయ్యని జెప్పేసి మళ్ళీ ఏస్తే మళ్ళా ఒక 20 మినిట్స్ నడిచింది. ఇగ అట్లా చెక్ చేసినాం. అట్లే చెక్ బకెట్ జేసినాం. తీసుకొచ్చి చెక్ చేసినాం. సంపు తీసినాం తర్వాత సంపూర్ణ ఇది అదే. మిస్టేక్ ఏందంటే ఇప్పటిదాకా చూసినావా అట్లా మనమేందంటే మేము డబ్బా షేప్ స్ట్రెయిట్‌గా తీసినాము. తీసినాము. అట్లా తీసేది కాకుండే అది పెద్ద మాకు మిస్టేక్ అయిపోయింది. మస్తు పని పెట్టిన తర్వాత. ఇగ అప్పటికి ఇట్లా మళ్ళా తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా వేరే మార్చినాం గానీ, ఇప్పుడు సంపు అయితే స్ట్రెయిట్‌గా తీసిన తర్వాత దాంట్లో ఒక పట్ట అదేంది కవర్ పరిచి నీళ్లు నింపినాము. పట్టినాం నీళ్ళు. చూసిర్రు కదా! రోజుకు 2 సార్లు ఏసుకుంటా నీళ్లు పట్టినాము. ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే టమాటా పెడదామని చెప్పి ఏదైనా కూరగాయలు పెడదామని డ్రిప్ పైపులు తీసుకొచ్చి పెట్టినామన్నమాట. ఇదొచ్చేసి అదేంటి ఏప్రిల్ 17థ్ రోజు ఇది. మేము టమాటా టమాటా నాటుతుంది. పెట్టేది. టమాటా పెడుతుంది చెట్టు. అది జనవరి 5 తారీఖేసినాము. ఏప్రిల్ 17థ్ రోజు ఒక 1 మంత్, 2 మంత్స్ గ్యాప్ తీసుకున్నాము. ఇగ ఏంటిది అతి కష్టం మీద మాది భూమి కూడా ఇట్లా పొడి పొడి కాలేదు. ఎందుకంటే వర్షం కొట్టలేదు, దునిపియలేదు. ఏదో వచ్చిన కాడ దునిపిచ్చేసి అందులోనే ఒక సగం ఒక 10 గుంటలంతా టమాటా పెట్టినాం. టమాటా పెట్టినామిగ. టమాటా నారు తీసుకొచ్చినాము. మొక్కలు చిన్న చిన్నయి నారంటే, ఆ హ్మ్. చిన్న చిన్న మొక్కలు నాటుతున్నామనమాట. మేమందరం పోయినాం ఇగ మొత్తము వీళ్ళ అక్క మంద పోయినాం. వీళ్ళ అక్కోళ్ళు అంటే మా వీళ్ళ అన్నోళ్ళొచ్చిర్రు. అన్న, మా వీళ్ళ వదినే అన్న కొడుకులు, అందరొచ్చిర్రు. వదిన. మనిషికి ఏవో ఇంత పని చేసిర్రిగ. ఇగ మేము ఆ రోజు టిఫిన్ తీసుకుపోయినాం ఫస్ట్ ఇది ఆ టైమ్. రోజు గాదు. ఆ! ఆ రోజు ఆడనే అన్నోళ్ళింటికనే వండుకొని తిన్నాం మనం. ఇది మరెప్పుడిది? పైన మళ్ళా ఇంకో రోజేమో పనుంటే పోయినాము. ఆహా! పోయినప్పుడు ఇగ రోజు ఆడికి పోయినప్పుడల్లా మా అన్నోళ్ళ ఇంటికాడనే తిన్నాము. ఆ! కానీ ఇది ఆ! బావకేందంటే బయట కూర్చొని తినడం మస్తు ఇష్టం కాబట్టి, ఆ ఒక్కరోజైతే మళ్ళీ మేము టిఫిన్ తీసుకొని పోయినాము. ఇగ మా అన్నకి చెప్తే బాధపడతారని ఏం చెప్పలేదు. ఆడనే కూర్చొని ఇగ కొద్దిసేపు మస్తు ఎక్స్‌పీరియన్స్ చేసినాం. మస్తు అనిపించింది నాకైతే ఆ రోజు. మంచిగా తొక్కు, కూర, అన్నము అంతా తీసుకొని పోయి మంచిగా ఆడ యేసుకొని కూర్చొని తిన్నాం. ఇగ చారు తీసుకుపోయింది. టమాటా చారో ఏమో తెచ్చింది. టమాటా చ చారు చేసినాం. అదే. అది అంటే ఆ రోజు ఆడ కూర్చొని వీళ్ళ అక్కోళ్ళేమో ఇంటికి పోయి తిన్నారు ఆడికి పోయి. మేమేమో బయట కూర్చొనే తిన్నాం. టిఫిన్‌లు తెచ్చుకున్నాం కాబట్టి. ఇగ మంచిగా అనిపించింది. మాది కైకిలి పోయినప్పుడు తిందుం. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నట్టు గుర్తు. అదే గుర్తు ఈడకొచ్చిందనమాట ఫస్ట్ టైమ్. నాకైతే అట్లేం లేదు. నేనైతే పెళ్లి గాక ముందుకు పెళ్లయ్యేంత వరకు గూడా పోయిన పనికి. చేన్లలో మసాలా మాకు బోరుంది కాబట్టి బోరు కాడికి అటు ఇటు పోకుండా మంచిగా చేన్లలో బయట తిన్నా. పెళ్లయిన తర్వాత గూడా అప్పుడప్పుడు పత్తేర అట్లా అనిపించినప్పుడు వేరే వాళ్ళ కైకిలు పోయేదాన్ని. బావ తిట్టేవాడు ఎందుకు పోతున్నావు అని చెప్పేసి నాకు బయటకు పోతే మంచిగనిపిస్తదని చెప్పి అప్పుడు బయట కైకిలు పోయి ఇట్లా బయట కూర్చొని తినేదాన్ని. బావయితే ఫస్ట్ టైమ్ కావచ్చు ఇట్లా అంటే హ్మ్. సొంతంగా ఇట్లా ఫస్ట్ టైమ్ బోరేసి ఇట్లా బోరు కాడ కూర్చొని మా పని మేము జేసుకొని, మా చేనులో మేము తినుడన్నమాట. వ్యవసాయం స్టార్ట్ అన్నమాట. వ్యవసాయం చేసుడు. ఈడ నుంచి చిన్నప్పుడైతే స్టార్ట్ బావే అయింది ఎక్కువ వ్యవసాయం. చేయలేదంటే వ్యవసాయం. నేను చేయలే. నాకు చేసుడు గూడా తెలవది. నాకు అంత తెలవది. నీకు తెలుసు కాబట్టి ఇద్దరం కలిసి చేస్తే నడిచిపోద్దనుకో. హుహుహు. నాకైతే తెలవదు వ్యవసాయం ఏదో గురించి. ఇగ కొంచెమైనా సరే దగ్గరున్నాము. మళ్ళా రోజు పోవడొచ్చు అంటే మాకు అది ఎలక్ట్రానిక్ వెహికల్ ఉంది కాబట్టి పోకుండా ఎలక్ట్రిక్ వెహికల్. మళ్ళా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ అంటే మళ్ళా అంటారు. అదో క్వెషన్. మేము ఛార్జింగ్ బండి అంటాం మా సైడ్. ఛార్జింగ్ బండి అనరాదు మరి. ఓకే. ఛార్జింగ్ బండి కాబట్టి పొద్దున, సాయంత్రము ఆ! బావ ఒకసారి, మా అక్క వాళ్ళ హస్బెండ్ ఒకసారి పోయి ఏసిండు. ఇవి ఇది సాయంత్రం టైంలో సా టమాటాలు పెట్టినంక. పెట్టినాక ఒక 2 టమా మంత్స్‌కు అందుకే కొంచెం పెద్దగానే నేను ఏర్పడుతుంది గదా! సూర్యుడిని తీసినా గాని టమాటాలు తీయలే. ఇది లాస్ట్ సంపొస్తది చూడండి. ఇది ఇప్పుడు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసినాము.